రావణాసురుడు మహాశివభక్తుడు, అలాగే దేవీ భక్తుడు కూడా. ఆ రావణాసురుడు మహా దుష్టునిగా మారినప్పుడు రావణ సంహారం జరిగి తీరాలి. రావణుని ఆ దుష్టాచారాల వల్ల భూమాత భరించలేని స్థితికి చేరుకుంది. భూమాత బ్రహ్మకు మొరపెట్టుకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అందరూ కలిసి సాక్షాత్తు పరాశక్తి ఎవరు ఏమనుకున్ననూ సరే అతనిని సంహరించడం కుదరదు. అటువంటి స్థితి దాపురించింది. అంబని వేడుకోవటం జరిగింది. అప్పుడు అంబ ప్రత్యక్షమై చెప్పింది, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటుగా రావణ సంహారానికి సాక్షాత్తు పరాశక్తిని వేడుకోవటం జరిగింది. ఆ ప్రార్థన చేసిన విధానానికి స్వర్గంలో అంబ ప్రత్యక్షమయ్యింది. అదే సవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాబాంగ రుచిం శశాంకమకుటాం సత్యంబగసర్గ్యుతాం హస్తైర్ముగ్ధర పాశ వజ్ర రసనాం సంబిభ్రతీం భూషణైర్వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్థంభినీం అని చెప్పబడ్డ సాక్షాత్తు బగళాముఖీదేవి స్వరూపం. బగళాముఖీదేవి